సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఒక క్రమ పద్ధతి కనిపిస్తోంది. ఆయన ఏది చేసినా ఒక లైనప్ పెట్టుకుంటారని తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే తెల్లవారితే వీకెండ్ అనుకునేవాళ్ళు, కానీ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా మార్చేశారు. శుక్రవారం అంటే అరెస్టులకు, కూల్చివేతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. శుక్రవారం అంటే అరెస్టుల పర్వం కొనసాగుతుంది, కూల్చివేతలు ప్రారంభమవుతున్నాయి. అంటే శని ఆదివారాలు న్యాయస్థానాలకి సెలవు దినాలు కావడంతో ఈ రోజుల్లోనే ఎక్కువగా తమ పనిని ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. పోలీసుల అరెస్టుల విషయంలోనూ హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతల విషయంలో శుక్రవారం వస్తే రెడీ అయిపోతుంటారు. అందుకే శుక్రవారం వస్తుందంటే ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలకు ఫ్రైడే ఫీవర్ మాత్రం వేయడం లేదు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయింది శుక్రవారమే కావడంతో వచ్చే శుక్రవారం అరెస్ట్ అయ్యేదెవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ అరెస్టు టీజర్ మాత్రమేనని అంటున్నారు. ముందుంది అసలు సినిమా అని చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతించారన్న వార్తలు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారంటే ఇక మిగిలిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమన్న సంకేతాలను పోలీసులు బలంగా పంపించారంటున్నారు. నిజానికి అల్లు అర్జున్ అరెస్టుపై అనుకున్న స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మహిళ మృతికి కారణమైన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంలో తప్పేమిటన్న ప్రశ్న అనేక వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేసినా పెద్ద వ్యతిరేకత రాదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 46 కోట్ల హెచ్ఎండిఏ నిధులను విడతల వారీగా అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ విడుదల చేశారన్న దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడంతో ఇక వేగంగా తమ పనిని మొదలుపెట్టారని అంటున్నారు. అయితే ప్రజల నుంచి సానుభూతితో పాటు వ్యతిరేకత రాకుండా ఉండేలా ఆచితూచి అధికారులు అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద అల్లు అర్జున్ తర్వాత అరెస్ట్ అయ్యేది కేటీఆర్ అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరి నిజంగానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం.